ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా రాష్ట్రంలో 5 కేడర్ మీటింగులు పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ ఫలాలు ఆ ప్రాంతానికి అందకూడదు, ఆ లోకానికి అందకూడదని ఏ విధంగా ఆ విధంగా తయారై ప్రతిపక్షాలను ఓ 4-5 ఛానల్స్ ఏంటి దాంతో వాళ్ళందరినీ తట్టుకొని అది బయటపడతాం. అంతిమంగా ఎవరికి విజయం ఎవరికి వస్తుంది? ఎవరైతే మంచి కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే ఒక నిర్దిష్టంగా ఒక విధానం కోసం ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నారో, ఒక సంకల్పం కోసం చేస్తున్నారు, అది ఎప్పుడు కూడా అవుతుంది. ఇవాళ మా సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా అందులో భాగం ఈ కార్యక్రమం. కాబట్టి అది కూడా తప్పని జరుగుతుంది. అందులో ఏ విధంగా అభ్యర్థి లేదు. కాకపోతే కొంచెం సమయం ఆసన్నమైతే ఏది ఆగదు. ఏదో మన పూర్వం సామెత పక్క వచ్చిన పిల్లి వచ్చిన ఆగదన్నట్టుగా ఆటోమేటిక్ అది వస్తే ఇదే ఆ కళ్యాణం జరుగుతుంది. వెయిట్ అండ్ సే. తిరుపతి ఉప ఎన్నికల్లో సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ 22వ తారీఖున కూడా కొనసాగించాల్సింది. కొన్ని రాష్ట్రాలు రామ మందిర నిర్మాణం ఓపెనింగ్ రోజున సెలవులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు స్కూల్ ఓపెన్ చేస్తోంది. ఇది ఒక నేషనల్ ఈవెంట్ గా చూస్తున్న తరుణంలో పురంధరేశ్వరి గారు అంటున్నారు. దయచేసి పురంధరేశ్వరి గారు పాపం అది ఆలోచన చేస్తే మాట్లాడే ముందు ఒకసారి చుట్టుపక్కల మా ప్రజల మన రాష్ట్రాల విషయం తెలుసుకొని ఎగ్జాంపుల్ చెప్పి మాట్లాడితే సంతోషిస్తాను. మాది 22 ఎందుకు ఇచ్చామంటే 22 ఎందుకు పెట్టామంటే కొంతమంది పేరెంట్స్, పిల్లలు, ఉపాధ్యాయులు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇది పెద్ద పండుగ, ఇది 4-5 సంవత్సరాలు మేము దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నాం. కాబట్టి శుక్రవారం, శనివారం ఉంది, వీకెండ్ 2 రోజులు మాకు సెలవు ఇస్తే మరి స్టార్టింగ్ డే ప్రారంభ రోజు పెట్టుకుంటే బాగుంటుంది. వీకెండ్ సెలవులు మనకి కొన్ని ఇచ్చాను తప్ప 22 ఇంకొక కార్యక్రమం ఇవ్వండి. 22వ తారీఖు కావాలనుకుంటే ఆ ప్రకారం డిమాండ్ చేయమండి. లేదు పక్కన ఉన్న తమిళనాడు ఇచ్చింది, లేదా పక్కనున్న తెలంగాణ ఇచ్చింది, లేదా పక్కనున్న కర్ణాటక ఇచ్చింది, లేదా పక్కనున్న ఒరిస్సా ఇచ్చింది, లేదా పక్కనున్న ఛత్తీస్గఢ్ ఇచ్చింది, మీరు కూడా ఇచ్చింది బాగుంటే బాగుంది. నేను చెప్పిన రాష్ట్రాలన్నీ అన్ని పార్టీలు ఉన్నాయి లేవా? అన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి. అక్కడ డిఎంకే, అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బిజుదళ్, ఇక్కడ టీఆర్ఎస్, ఆ పక్కన వచ్చి బీజేపీ. ఈ రాష్ట్రాలు ఇచ్చింది కొనుక్కోమని వెళ్ళి వాళ్ళ డిమాండ్ అది. వాళ్ళ డిమాండ్ తప్పులేదు, అది ఇష్టం. వాళ్ళ పార్టీ విధానం వాళ్ళ డిమాండ్ ఏదైనా చేయొచ్చు, తప్పు కాదు. కానీ అది మేము పరిశీలిస్తాం, అవసరమో కూడా చేస్తాం, లేదు. ఓకే అంతేనా? కలెక్టర్ తిరుపతి ఉప ఎన్నికలు 2000 ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. దానికి సమాధానం చెప్తాను తర్వాత. ఎందుకండి ఏమండి మరి ఎందుకు చెప్తాను, నాకు అర్థమైంది. 2004లో 2009 మా కుటుంబం నుంచి ఎంతమంది ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ నుంచి ఎందుకెళ్ళలేదు? అంతకంటే నేను ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, చెప్పిన తర్వాత మాట్లాడు. ఓకే, నువ్వు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇవాళ కొత్త కాదు, 30,000 ఓట్లు. 2004, 2009 ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. లేనిది ఎందుకు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ గిరీష్ 30,000 ఓట్లు ఎపిక్ ఓట్లుగా డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు ఇచ్చారని అధికార పార్టీకి హెల్ప్ చేశారని ఇవాళ సస్పెండ్ అయ్యారని. ఏమో నాకైతే ఆ విషయం తెలియదు, పేపర్లో చూశాను. నేను పొరపాటు తెలుసుకుంటాను, దాని మీద స్పందిస్తాను. నాకే తెలియదు. కానీ ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో 99 తర్వాత వచ్చిన మా ప్రభుత్వం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన ఎన్ని ఓట్లు కొత్త ఓట్లు నమోదయ్యేవి, ఎన్ని ఓట్లని డూప్లికేషన్ ఉన్నాయి, ఎన్ని ఓట్లు వచ్చి నువ్వు చెప్పిన భాషలో ఆ భాషలో దొంగ ఓట్లు నేను భాష వాడుతున్నావో ఆ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి పరిశీలన తీయమండి. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయమండి. నేను చెప్తున్నాను 99 ముందు ఈ రాష్ట్రంలో 2019 ఈ రాష్ట్రంలో కరెక్షన్ 99 కాదు 2019 మా ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో సుమారు 52 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయి.
తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వచ్చి కర్ణాటక ఉన్నారు, కర్ణాటకలో వచ్చి ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో వచ్చి విశాఖపట్నంలో విజయనగరం ఉన్నారు, విజయనగరంలో వచ్చి తిరుపతి ఉన్నారు, తిరుపతిలో ఉన్న వాళ్ళు వచ్చి చిత్తూరులో ఉన్నారు, చిత్తూరులో ఉన్న వాళ్ళు వచ్చి విజయవాడ ఉన్నారు. ఈ రకంగా ఉన్నాయి. ఇది వాస్తవం కోసం రిపేర్ చేసుకున్నాం. మరి అప్పుడు ఎవరు ప్రభుత్వం 19 నుంచి ఎవరి ప్రభుత్వాలు జరిగిన ప్రక్రియలోనూ ఇవాళ అయినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా అది ఏ పార్టీ అవనాయండి ముందు వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ విషయం చూసుకుంటారు. ఆ ఊర్లో ఉన్నాడా లేదా వాటర్ కాదా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడా, లేదా చనిపోయాడా బతుకున్నాడా, అవన్నీ ఎన్నికల్లో ప్రక్రియలో సహజమైంది. నేను మిగతా వల్ల నేను ఆపాదించి మాట్లాడలేను, కానీ సైంటిఫిక్ లైన్లోనూ ఒక అనుభవంతో మాట్లాడితే అది ఆ స్థానికంగా నిలబడిన అభ్యర్థి ఏ పార్టీ నిలబడినా పార్టీ. అయితే రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి పెట్టి ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్పుకోవడం అనేది చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అవన్నీ చేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఏ పార్టీ మీద ఆపాదించే బదులు ఎన్నికల కమిషన్ బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు జరిగితే అది జరగాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నిష్పక్షంగా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం జరగాలని మేము కోరుతున్నాం. మా డిమాండ్ సార్ ఎప్పుడు అవకాశం చెప్పండి సార్, మీ అంచనా ప్రకారం సార్ ఏంటి దాన్ని మనం చెప్తాం. ఎలక్షన్ కమిషన్ చెప్తాం. మామూలు షెడ్యూల్ ప్రకారం అయితే గతసారి వచ్చి ఏప్రిల్ 2 ఏప్రిల్ 2 జరిగింది. మార్చిలో వచ్చింది. ఉంటుంది అనుకుంటున్నాము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తర్వాత అవసరం బట్టి సౌలభ్యం బట్టి చేస్తాయి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక దగ్గర నుంచి లాంగ్